బాబు వచ్చినా సార్ మేడం మొన్న సార్ అడిగాను ఇంటిమేషన్ ఇవ్వాలి పిల్లలకు పేరెంట్స్కి ఫిట్నెస్ కాలేదు 2 days తర్వాత ఎక్కించుకుంటారు చెప్పింది కదా మీకు రూల్స్ రోజు పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇప్పుడు మీకు చూపించండి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్కూల్స్ సమ్మర్ హాలిడేస్ తర్వాత రీఓపెన్ అవుతున్నాయి. దీని సందర్భంగా మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ అయినాయా లేవా అని చెక్ చేయడానికి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఏదైతే స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ కాకుండా పిల్లల్ని ఎక్కించుకొని రవాణా అవుతున్నాయో వాటిని కేసు రాసి మేము పిల్లల్ని స్కూల్లో తరలించి తర్వాత కేసు బుక్ చేయడం జరుగుతుంది. ముందుగానే మేము స్కూల్ యాజమాన్యాలందరికీ చెప్పడం జరిగింది. స్కూల్ రీఓపెన్ కాకముందే ఫిట్నెస్ చేసుకోవడానికి ఏమేమి తగిన చేసుకొని ఫిట్నెస్కి ప్రొడ్యూస్ చేయాలని చెప్పాము. అయినా కూడా కొన్ని వెహికల్స్ ప్రొడ్యూస్ చేయలేదు ఫిట్నెస్ కోసము. అందుకోసం స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఇప్పుడు చెక్ చేసి వెహికల్స్ సీజ్ చేసాం. ఇప్పటి వరకు జనగాం జిల్లాలో 3 స్కూల్ బస్సెస్ వితౌట్ ఫిట్నెస్ కేసెస్ బుక్ అయినాయండి. ఇంకా కూడా చెక్ చేస్తున్నాము. దాదాపుగా 80% ఫిట్నెస్ అయ్యాయి, 20% ఇంకా అవ్వలేదు. వాటిలో ఏవైతే ఒకవేళ రిపేర్స్ ఉన్నా పక్కకు పెట్టినా కూడా వచ్చి ఆర్టీఓ ఆఫీస్లో ఇంటిమేషన్ ఇవ్వాలని యాజమాన్యాలను కోరుతున్నాము. అదేవిధంగా కండిషన్ బాగుండి ఏదైతే పిల్లల్ని ఎక్కించుకోవడానికి ఫిట్నెస్ అనుకుంటున్నారో వాటిని ఫిట్నెస్ కోసం ఆఫీస్లో ప్రొడ్యూస్ చేయాలని స్కూల్ యాజమాన్యాలకు చెప్తున్నాము. వితౌట్ ఫిట్నెస్ మాత్రం పిల్లల్ని ఎక్కించకూడదు. అదేవిధంగా పిల్లల పేరెంట్స్కి కూడా సూచన ఏంటంటే పిల్లల్ని ఎక్కించే ముందు స్కూల్ బస్సు ఫిట్నెస్ అయిందా లేదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం పేరెంట్స్ బాధ్యత కూడా ఉంటుంది. అదేవిధంగా పిల్లల్ని ఓవర్లోడ్ కూడా ఎక్కించకూడదు. సేఫ్టీ మెజర్స్ అంటే పిల్లలని దింపడానికి ఎక్కించడానికి ఖచ్చితంగా అటెండెంట్ ఉండాలి. అదేవిధంగా స్కూల్ బస్సెస్కి విండోస్కి స్పెషల్ రైలింగ్ ఉంటుంది ఒకటి మధ్యలో, పిల్లలు చేతులు బయట పెట్టకుండా. అండ్ ఫుట్ స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది బస్సు ఎక్కడానికి దిగడానికి. అండ్ హ్యాండ్ రైలింగ్ కూడా ఉంటుంది స్కూల్ బస్సెస్లో. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదా విండోకి బ్రేక్ చేయడానికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో హ్యామర్, ఇంకా ఫైర్ ఎక్స్టింగ్యూషర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇలాంటివన్నీ బస్సులో ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మెకానికల్ కండిషన్ ఆఫ్ ద వెహికల్ బాగుండాలి, హ్యాండ్ బ్రేక్ ఉండాలి, అన్నీ మెయింటైన్ చేయాలి.